సో తెలంగాణ వెలుగు CEO రాజు అన్నని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు కూడా దయచేసి రెడీగా ఉండండి. దయచేసి 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. సభకు నమస్కారంతో స్టార్ట్ చేయండి. సభకు నమస్కారం. మొదటగా నా డిగ్రీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందేమో, మళ్ళీ ఇది చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో నేను MCJ చేసిన PG. అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎంగా కూర్చుంది కేవలం ఇదే డిజిటల్ మీడియా. ఇదే డిజిటల్ మీడియా లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి కాదు కదా కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాదు. అది ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్, ఈరోజు ఎక్కడో ఒక దగ్గర ధర్నా జరుగుతుంది అనుకోండి, అక్కడ మెయిన్ మీడియా ఎవరు రారు. ఫస్ట్ అక్కడ ఉండేది సోషల్ మీడియానే. సో ఈరోజు జనాల బాధలు తెలియజేస్తుంది సోషల్ మీడియానే. సో మరి నాకు తెలిసిన కాడికి ఏంటంటే సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా అయిపోయింది, రేపు మళ్ళీ మన ప్రభుత్వాన్ని ఏడ కూల్చేస్తారో, సో వీళ్ళని ఈ విధంగా ఇబ్బందులు పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటుండో ఏందో, లేకపోతే సోషల్ మీడియా అనేది లేకుండా చేస్తే నాకు ఎవరు ఎదురు చెప్పరు, ఉన్న ఛానల్స్ని కొన్ని ఛానల్స్ని మనం కొనేస్తే మన గుప్పిట్లో ఉంటాయి కాబట్టి మనం ఎంచాక ఇంకో 5 సంవత్సరాలు రావచ్చు అని చెప్పేసి ఆయన మనస్సాక్షిగా అనుకుంటున్నట్టుండు. సో 10 మందిని నిర్బంధించవచ్చు, 20 మందిని నిర్బంధించవచ్చు, కానీ వందలాది మందిని నిర్బంధించలేము. ఒక మెసేజ్ తోటి ఈరోజు 40-50 ఛానల్స్ వచ్చినాయంటే ఇంకా గట్టిగా అనుకుంటే ఈరోజు మరి ఆయన ప్రభుత్వం ఎక్కడుంటుందో ఆయన అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకోటి, సీనియర్లకి జూనియర్లకి సంస్కారం ఇచ్చే రెస్పాన్సిబిలిటీ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది. ఎందుకంటే ఇక్కడ మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. సో మరి డిగ్రీ చదివిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది, మరి ఆయన చదివిండో లేదో తెలియదు. సో ఇదే సోషల్ మీడియా నుంచి నేను గతంలో ఆయనని ఇంటర్వ్యూ కూడా చేసినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా నేను యూట్యూబ్ ఛానల్ నుంచి నేను వారిని ఇంటర్వ్యూ కూడా చేసిన. మరి అప్పుడు యూట్యూబ్ ఛానల్ అని గుర్తుకొచ్చిందా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పేసి నాకు ఇంటర్వ్యూ ఇచ్చిందా అనేది నిన్న నైట్ నాకు నేను వేసుకున్నటువంటి క్వశ్చన్. సో దయచేసి సోషల్ మీడియా జోలికి వచ్చిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారో కూడా చూస్తున్నారు. మరి మీరు కూడా అలాంటి తప్పు ఇంకోసారి చెయ్యొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ అన్న.